ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక బంక హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ कृपया ध्यान दीजिए। మీరు డైరెక్ట్ ఈ వీడియోలో వాలిపోయారనుకోండి, మీ పరిస్థితి కూడా ఇలానే అనమాట. అదే మీకు కాన్సెప్ట్ అర్థం కావాలనుకోండి, లాస్ట్ 2 వీడియోస్ చూసి వచ్చారనుకోండి, మీరు కూడా మన హల్క్ మామలాగా ఇలా బిట్ వెక్టర్‌ని కింద మీద చేశారనమాట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్యూట్ మంక్స్. దిస్ ఈజ్ కృష్ణ. ఈ క్వెషన్ మీద మనది థర్డ్ వీడియో. ఓకే, మీరు ఇదేమైనా క్రిస్టోఫర్ నోలన్ ట్రైలజీయా చూడడానికి అని అనుకోవచ్చు. బట్ నేను 3 వీడియోస్ ఎందుకు చేశానంటే, మీకు బిట్ వెక్టర్ అంటే క్లారిటీ ఏందో అర్థం కావాలని చేసినాను. అండ్ నెక్స్ట్ టైం నుంచి నేను ఏం చేస్తానంటే, డైరెక్ట్ బిట్ వెక్టర్ యూజ్ చేస్తామని చెప్పి ఆల్గోరిథంని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ అగైన్. ఓకే, మీరు ఇది చూశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇంకా బిట్ వెక్టర్ కూడా అవసరం లేదు. బేసికల్ ఏంటంటే, ఈ ఒక్క క్వశ్చన్ మీరు ఈ 3 వీడియోస్ గట్టిగా చూసారనుకోండి, మీరు ఏ అరేస్ అండ్ స్ట్రింగ్ ఇచ్చినా కానీ ఒకవేళ దాంట్లో మీరు బిట్ వెక్టర్ వాడొచ్చు అని మీకు అనిపిస్తే యూ కెన్ డూ ఇట్ అనమాట. ఐ డిడ్ 3 వీడియోస్, దట్స్ వై. మీకు టైం లేకపోయినా మీరు క్రియేట్ చేసుకొని అవుట్ ఆఫ్ యువర్ ఫ్రీ టైం చూడండి. 3 వీడియోస్ అనేవి డెఫినెట్గా వర్త్ ఇట్ అనమాట. ఎందుకంటే యూ విల్ గెట్ క్లారిటీ ఎట్లా సాల్వ్ చేయాలని. నార్మల్గా ఎవడన్నా సాల్వ్ చేస్తాడు, కానీ బిట్ వెక్టర్ యూజ్ చేసి సాల్వ్ చేసినోనికి రేంజ్ ఉంటుంది. సో మనం లాస్ట్ 2 వీడియోస్లో ఏం చేసినామంటే, ఫస్ట్ వీడియోలో అయితే వితౌట్ యూజింగ్ బిట్ వెక్టర్ వి డిడ్ సమ్ 2 ఆల్గోరిథమ్స్. అండ్ లాస్ట్ వీడియోలో వచ్చేసి ఈ బిట్ వెక్టర్ ఎందుకు, ఈ ప్రీరిక్విజైట్స్ అండ్ ఈ స్విచ్ కాన్సెప్ట్ ఇవన్నీ చూసినాం. ఇన్ ద సెన్స్ ఫిజికల్గా చూసినాం హౌ డస్ బిట్ వెక్టర్ వర్క్ అని. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వీడియోలో ఫిజికల్గా ఉన్నదాన్ని లాజికల్గా ఎట్లా రిప్రజెంట్ చేస్తాం అండ్ ఆ స్విచ్ ఆపరేషన్స్ని ఎలా లాజికల్గా రిప్రజెంట్ చేస్తామని ఇందులో చూస్తాం అనమాట. అండ్ ఫైనల్లీ వి సీ ద ఆల్గోరిథం ఆల్సో. అండ్ ఈ వీడియోతోని ఈ క్వశ్చన్కి శుభం కార్డు పడిపోతుంది. ఈ 3 వీడియోస్ చాలు మీకు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయడానికి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విల్ సీ వాట్ వీ డిడ్ ఇన్ ద లాస్ట్ వీడియో ఇన్ ఏ సింపుల్ వే. మనం ఏం చేసినామంటే లాస్ట్ వీడియోలో జస్ట్ స్విచ్చెస్ని ఆన్ ఆఫ్ చేసినాం అంతే. ఎట్లా ఆన్ ఆఫ్ చేసినామంటే, ఆ ఇన్పుట్ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఆ ఇన్పుట్ స్ట్రింగ్లోని క్యారెక్టర్ రిప్రజెంట్ చేసే స్విచ్ దగ్గరికి వెళ్ళి అది ఎన్నిసార్లు వచ్చింది ఏం కథ దాని ప్రకారం ఆన్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళినాం. అండ్ అట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్కి చేసినాం. ఇన్ ద ఎండ్ వచ్చేసరికి ఎన్ని స్విచ్చెస్ ఆన్ ఆఫ్ ఉన్నాయి చూసినాం. ఫైనల్లీ ఒకవేళ మోర్ దెన్ 1 స్విచ్ ఆన్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ పర్మిటేషన్ ఆఫ్ పాలిండ్రోమ్ అని రిటర్న్ చేసినాం. అండ్ ఒకవేళ లెస్ దెన్ ఈక్వల్ టు 1 స్విచ్ ఆన్ ఉంటే పర్మిటేషన్ ఆఫ్ పాలిండ్రోమ్ అని చెప్పినాం. సో దట్ ఈస్ వాట్ వి డిడ్ ఇన్ ద లాస్ట్ వీడియో. ఎందుక పనికి మాలిన రాహుల్, నాకు అర్థం కాదు కానీ నాకు తెలియదు. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ లాజికల్ వ్యూ. జనరల్లీ ఆ స్విచ్లన్నీ, ఆ 26 స్విచ్చెస్ ఉన్నాయి కదా ఫిజికల్ స్విచ్చెస్, వాటన్నిటిని లేపేయండి. ఇక్కడ నేను ఇంట్ బిట్ వెక్టర్ అని ఒకటి తీసుకుంటా. సో ఇంట్ జనరల్లీ చెప్పిన 4 బైట్స్ అని. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. సో 4 8 32 బిట్స్. ఈ 32 బిట్స్ ఇవే అనమాట. అయన్నొద్దు, పాయింట్కి రా. కానీ ఇక్కడ చూస్తే మీకు 26 అవుపిస్తాయి. మిగతా 27th 28th 29th అప్ టు 32 బిట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి. బట్ అట్లా మూలకు పడేసిన వాటిని. ఇక్కడనైతే జనరల్లీ 32 బిట్స్ అనమాట. ఈ 32 బిట్స్లో 26 బిట్స్ వి యూస్ ఫర్ రిప్రజెంటింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్కి చూస్తాం అండ్ ఇదంతా ఒకటే ఇంటీజర్. ఈ ఇంటీజర్లో ప్రతి డిజిట్ని ఒక క్యారెక్టర్తో రిప్రజెంట్ చేస్తున్నా. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ అంతే. ఇప్పుడు మీకు వీడియో ప్లే చేస్తారు చూడండి. సో గైస్, దిస్ ఈజ్ ద స్విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ ఫస్ట్ స్విచ్ ఏని, ఇది బీని, ఇది సిని, ఇది డీని రిప్రజెంట్ చేస్తుంది. సో నాకు 26 స్విచ్చెస్లో ఓన్లీ 4 స్విచ్చెస్ ఉన్నాయి. సో మీకు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఇది మీకు సిల్లీ అనిపించచ్చు బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో నా ఫింగర్ అనేది ఐ విల్ యూజ్ మై ఫింగర్ టు సెలెక్ట్ ద స్విచ్ అనమాట. ఓకే, నా ఫింగర్ అనేది ఎప్పుడైనా కానీ ఈ ఏ కింద నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ సే నాకు సి దగ్గరికి వెళ్ళాలనుకోండి, సిని రీడ్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి సి దగ్గరికి వచ్చేసి దాన్ని టాగుల్ చేస్తాం. ఓకే, నౌ మళ్ళీ నెక్స్ట్ టైం ఫ్రెష్గా ఏదైనా క్యారెక్టర్ని రీడ్ చేయాలనుకోండి, మళ్ళీ ఈ ఇండెక్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి, ఈ ఫింగర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. సే మళ్ళీ నాకు సిని రీడ్ చేయాలనుకోండి, సి దగ్గరికి ఇలా వెళ్ళి అది దాన్ని టాగుల్ చేయాలి. ఓకే, సో టాగుల్. సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే, నా ఫింగర్ అనేది ఈ లెఫ్ట్ నుంచి ఈ స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఈ లెఫ్ట్కి ఇలా మూవ్ అవుతుంది. నేను డి దగ్గరికి వెళ్ళాలంటే ఈ స్టార్టింగ్ నుంచి ఈ డి దగ్గరికి ఇలా వెళ్ళడం, బి దగ్గరికి వెళ్ళాలంటే ఈ స్టార్టింగ్ నుంచి బి దగ్గరికి ఇలా వెళ్ళడం. దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ అబ్జర్వ్. ఓకే, ఆ వీడియోలో ఏమైంది, పర్టికులర్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ క్యారెక్టర్ని రీడ్ చేయమంటే ఏం చెప్పినా, జస్ట్ టాగుల్ చేయమని చెప్పిన. అక్కడ మనకి ఫిజికల్గా తెలుస్తుంది కాబట్టి వెళ్తున్నాం. బట్ హౌ డస్ దిస్ కంప్యూటర్ నో ఆ స్విచ్ని ఆన్ ఆఫ్ చేయాలని? సో దానికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అక్కడ దాకా వెళ్ళాలి. సో దానికి మనం ఏం చూస్తామంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. అండ్ దేన్ని లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి? సో విల్ టేక్ సంథింగ్ కాల్డ్ 1. సో ఈ 1ని బైనరీ రిప్రజెంటేషన్ చేస్తే 1
బట్ హియర్ వీఆర్ యూజింగ్ 32 బిట్స్ కదా, సో వీ షుడ్ ప్లేస్ రిమైనింగ్ 31 బిట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. సో అట్లా 30 అన్ని బిట్స్ జీరోస్ ఉంటాయి అండ్ ఈ ఫస్ట్ పొజిషన్ 1 ఉంటుంది. ఇది 1 రిప్రజెంటేషన్ ఇన్ బైనరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సి దగ్గరికి వెళ్ళాలనుకోండి, దీని పొజిషన్ ఎంత 2 ఉంది. ఇక్కడ 2 రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనకి దాని ఆస్కీ వాల్యూ ఎంత, సిది 99. సో 99 మైనస్ 97 చేసామనుకోండి మనకి 2 వస్తుంది, అంటే దాని ఇండెక్స్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఐ విల్ టేక్ సంథింగ్ కాల్డ్ వాల్యూ. ఈ వాల్యూ మనకి ఏం చెప్తుంది అంటే దాని పొజిషన్ చెప్తుంది అనమాట. సో ఈ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఆస్కీ వాల్యూ ఆఫ్ దట్ క్యారెక్టర్ మైనస్ ఆస్కీ వాల్యూ ఆఫ్ ఏ అనమాట, స్మాల్ ఏ చేస్తే మనకి ఇండెక్స్ వస్తుంది అనమాట. సింపుల్ కదా. ఇప్పుడు ఈ వాల్యూని దేనికి వాడతామంటే 1 లెఫ్ట్ షిఫ్ట్ బై దిస్ వాల్యూ అన్నాను అనుకోండి, ఆల్రెడీ దిస్ వాల్యూ రిప్రజెంట్స్ ఇండెక్స్ కదా, సి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి 1 లెఫ్ట్ షిఫ్ట్ 2 చేస్తే ఏమైతే చూడండి. ఇప్పుడు ఈ 1 ఉంది కదా, ఈ బైనరీ రిప్రజెంటేషన్ 1, ప్రతి డిజిట్ పొజిషన్ని 2 టైమ్స్ లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి. దిస్ గోస్ హియర్ అట్లా అన్ని 2 టైమ్స్ షిఫ్ట్ అయిపోతాయి. లెఫ్ట్ మోస్ట్ 2 ఇవి ఉంటాయి కదా డిజిట్స్, ఈ లెఫ్ట్ మోస్ట్ 2 డిజిట్స్ని తీసుకుపోయి డస్ట్బిన్లో వేసేస్తాం. అండ్ ఈ 1ని షిఫ్ట్ చేయగానే ఇక్కడ 2 ఖాళీ ప్లేసెస్ వస్తాయి కదా, వాటి ప్లేసెస్లో 0 పెడతాం. సో దట్ ఈస్ వాట్ వీ డూ హియర్. అండ్ ఇదంతా కలిపి ఇప్పుడు చూసుకుంటే 0 0 1 0 అట్లా అన్ని రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. మనం సి దగ్గరికి మన ఫింగర్ మూవ్ అయింది అనమాట. సో ఈ 1 అనేది మన ఫింగర్ అనుకోండి, సో మనది మూవ్ అయింది ఆ ఫింగర్. ఇప్పుడు అట్లనే నేను ఎఫ్ దగ్గరకు పోవాలంటే ఏంది, ఎఫ్ ఇండెక్స్ 5, 1 లెఫ్ట్ షిఫ్ట్ 5 అని అనుకోండి. ఈ ఇనిషియల్గా 1 ఇక్కడ ఉంటుంది, లెఫ్ట్ షిఫ్ట్ 5 అనుకోండి, 5 టైమ్స్ లెఫ్ట్కి మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది అండ్ రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. అట్లా మనకి ఆ పర్టిక్యులర్ పొజిషన్ దగ్గరికి వెళ్ళడానికి ఈ లెఫ్ట్ షిఫ్ట్ యూజ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటా. మనం ఓన్లీ ఆ పర్టికులర్ పొజిషన్ దగ్గరికి పోయి ఊకున్నామా, లేదు, దాన్ని రీడ్ చేసినాం, ఆ పర్టికులర్ క్యారెక్టర్ని రీడ్ చేసినాం ఇన్ ద సెన్స్ టాగుల్ చేసినాం. సో ఆ టాగుల్ ఎట్లా చేస్తామో చూడండి. సో గైస్ ఏం చెప్పాను, ఏదైనా పర్టికులర్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి అది టాగుల్ ఇన్ ద సెన్స్ ఆన్ ఉంటే ఆఫ్ చేయాలి, ఆఫ్ ఉంటే ఆన్ చేయాలి. సో ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఉంది కాబట్టి ఆన్ చేసాను. ఒకవేళ ఇదే స్విచ్ ఇనిషియల్ ఇట్లా ఉందనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి వెళ్ళి ఆ పర్టికులర్ క్యారెక్టర్ దగ్గరికి వెళ్తాం, టాగుల్ చేయమని చెప్పిన, ఆన్ ఉంటే ఆఫ్ చేయాలి, ఆఫ్ ఉంటే ఆన్ చేయాలి. సో ఇన్ దిస్ కేస్ ఆన్ ఉంది కాబట్టి ఆఫ్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ అబ్జర్వ్ హియర్. ఆన్ ఉంటే ఆఫ్ చేసినాం, ఆఫ్ ఉంటే ఆన్ చేసినాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సిసి అనే ఒక స్ట్రింగ్ తీసుకోండి. ఈ సిసి అనే స్ట్రింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లెఫ్ట్ నుంచి రైట్ రీడ్ చేసేటప్పుడు ఫస్ట్ సి టచ్ అయింది. సో ఇనిషియల్ అన్ని జీరోస్ ఉంటాయి, సి దగ్గరికి వెళ్తుంది. సో ఇది 0 ఉంది, దీన్ని 1 చేయాలంటే ఏం చేయాలి నేను. సో మనకు అది ఉంది కదా జనరల్లీ 1 లెఫ్ట్ షిఫ్ట్ సంథింగ్ అని, ఆ 1ని గో టు అంటున్నా, దాని నేమే గో టు అంటున్నా నేను, ఓకేనా. అండ్ డాటా టైప్ ఏంది ఇంటీజర్, అంతే కదా. సో దీని ఇనిషియల్ వాల్యూ, దాని వాల్యూ ఏముంది 1 అని ఉంది. సో ఇట్లా గో టు అనుకుందాం దీన్ని. సో ఈ గో టు అనే దీన్ని లెఫ్ట్ షిఫ్ట్ బై 2 చేసిన అనుకోండి, ఈ 1 అనేది ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. సో ఇక్కడికి వచ్చేస్తుంది, బాగుంది. అండ్ మిగతా అన్ని జీరోస్ అయిపోతాయి. దాన్ని ఇప్పుడు నేను నీట్గా చేస్తున్నాను. ఆ గో టు అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. బేసికల్లీ 1 లెఫ్ట్ షిఫ్ట్ బై 2 చేస్తే మనకి వచ్చేస్తుంది, బాగుంది. ఆ సి దగ్గరికి వెళ్ళినాం. బట్ దీన్ని 1 అనేది ఎలా సెట్ చేయాలి. ఇప్పుడు దీన్ని బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ చేయండి. బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, 0 ఆర్ 0 ఏమవుతుంది, 0 అయిపోతుంది. 0 ఆర్ 0 ఏమవుతుంది, 0 అయిపోతుంది. 1 ఆర్ 0 ఏమవుతుంది, 1 అయిపోతుంది. అండ్ 0 ఆర్ 0 ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో బేసికల్లీ మనం సక్సెస్ఫుల్గా ఆ సి దగ్గరికి వెళ్ళి దాన్ని ఆన్ చేయగలిగినాం, అంటే టాగుల్ చేయగలిగినాం 0 నుంచి 1కి. నైస్, సూపర్, బాగుంది. మనం ఫస్ట్ సీని రీడ్ చేసేసినాం అండ్ నౌ వీ హ్యావ్ టు రీడ్ సెకండ్ సి. సో ఈ సెకండ్ సీని రీడ్ చేసేటప్పుడు ఏమైందంటే ఆల్రెడీ సి టచ్ అయింది కాబట్టి ఆ స్విచ్ని ఆల్రెడీ 1 అయ్యి ఉంటుంది. సో సేమ్ థింగ్ ఇక్కడ 1 చేసినాం కదా, అదే ఇక్కడ ఉంటుంది ఆ బిట్ వెక్టర్. ఇప్పుడు చూడండి, నేను సి పొజిషన్ దగ్గర రావాలంటే ఏంది, ఇందాక చెప్పా కదా గో టు అని తీసుకోండి అని. సో ఈ గో టు అంటే జస్ట్ విల్ గో టు దట్ పొజిషన్, ఓకే. సో ఈ గో టు ఏముంటుంది, ఇనిషియల్గా 1 ఉంటుంది. సో దాన్ని గో టు లెఫ్ట్ షిఫ్ట్ 2 అన్నాను అనుకోండి. బేసికల్లీ ఇది ఏం చెప్తుందంటే 1 లెఫ్ట్ షిఫ్ట్ బై 2 చేస్తే మనం ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గరికి వస్తాం, ఆ సి దగ్గరికి. ఇప్పుడు చూడండి, దీన్ని ఆర్ ఆపరేషన్ చేసింది అనుకోండి, ఏమవుతుంది, 0 ఆర్ 0 0 అవుతుంది, 1 ఆర్ 1 అవుతుంది. బట్ ఐ వాంట్ టు టాగుల్ ఇట్, ఐ వాంట్ టు మేక్ ఇట్ 0, బట్ ఐ కెనాట్ టాగుల్ ఇట్ విత్ 0 ఆర్ ఆపరేషన్, బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్. ఏం చేద్దామంటావు మరి, ఈ 1ని 0 వేసేసి అయిపోతుంది కదా. 1ని 0 వేసి ఈ రెండింటి మధ్యలో యాండ్ ఆపరేషన్ చేసింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా 0 అండ్ 1 ఏమవుతుంది, 0 అయిపోతుంది కదా, బాగుంది. బట్ దానికి మనం ఏం చేయాలంటే ఈ గో టు ఉంది కదా, ఈ గో టుని ఫస్ట్ ఇనిషియల్ గో టుని దాన్ని నెగేట్ చేయాలి. నెగేట్ అంటే ఏంది, ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ని దాని ఆపోజిట్ డిజిట్ లాగా మార్చాలి.
సో ఇప్పుడు నెగేషన్ ఆఫ్ 0 1 0 0 ఏమవుతుంది? 0 ఉంది కాబట్టి 1 అయిపోతుంది, 1 ఉంది కాబట్టి 0 అయిపోతుంది, 0 ఉంది కాబట్టి 1 అయిపోతుంది, 0 ఉంది కాబట్టి 1 అయిపోతుంది. అండ్ దీన్ని ఏం చేయాలి? ఈ కింద ఉన్న బిట్ వెక్టర్తో యాడ్ చేయమని చెప్పిన 0 1 0 0. సో ఈ రెండింటికి యాడ్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది? 1 అండ్ 0 0, 1 అండ్ 0 0, 0 అండ్ 1 0, 1 అండ్ 0 0. ఇప్పుడు చూడండి, ఇట్లా నేను నెగేట్ చేసి యాడ్ చేయడం వల్ల మిగతా ప్లేసెస్ ఏమైనా డిస్టర్బ్ అయినాయా? ఏం డిస్టర్బ్ కాదు, యాస్టీస్ ఉన్నాయి. అండ్ సక్సెస్ఫుల్గా మనం అనుకునే టార్గెట్కి రీచ్ అయినాం. టు మేక్ దిస్ 0, టు టాగుల్ దిస్. మనకు ఫైనల్ బిట్ వెక్టర్ ఏమొచ్చింది? 0 0 0 0. సో దిస్ టెల్స్ వాట్ అంటే ఏ స్విచ్ ఆన్లో లేదని చెప్తుంది. సో దిస్ స్ట్రింగ్ ఈజ్ ఎ పర్మిటేషన్ ఆఫ్ పాలిండ్రోమ్ అండ్ ఇండీడ్ దిస్ ఈజ్ ఎ పాలిండ్రోమ్ ఇట్ సెల్ఫ్. సో బాగుంది. మనకి ఇప్పుడు ఏం చేసినాం? ఆ పర్టికులర్ క్యారెక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్ళాలో చూసినాం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్తో, అండ్ ఎట్లా ఆన్ ఆఫ్ చేయాలో కూడా చూసినాం. నౌ మనం ఇక్కడ ఎండింగ్కి వచ్చేసరికి ఎన్ని స్విచ్చెస్ ఆన్ ఆఫ్ ఉన్నాయని మనకి ఎట్లా తెలియాలి? అంటే ఎన్ని స్విచ్చెస్ ఆన్ ఉన్నాయని ఎట్లా తెలియాలి? డైరెక్ట్గా మనం స్విచ్ బోర్డు, ఫిజికల్ స్విచ్ బోర్డు చూసినాం అనుకోండి, మన కళ్ళకి తెలుస్తుంది. బట్ కంప్యూటర్కి ఎట్లా తెలియాలి? ఇప్పుడు అదే అనమాట. ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటంటే సబ్ట్రాక్షన్. ఇక్కడ నేను డైరెక్ట్ మీకు చెప్తున్నాను. జనరల్లీ ఒక నెగటివ్ నెంబర్ని 2's కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేస్తారు. జనరల్లీ 1 అంటే ఏంది? 0 0 1 అనమాట. సో ఇక్కడ నేను ఓన్లీ 3 బిట్స్ తీసుకున్నాను కాబట్టి దీన్ని కూడా ఓన్లీ 3 బిట్సే తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ 1ని -1 లాగా రిప్రజెంట్ చేయాలంటే ఏం చేయాలంటే దీన్ని 2's కాంప్లిమెంట్ చేయాలి. దీన్ని 2's కాంప్లిమెంట్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే 1 1 1 1 అనమాట. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ -1. Subtraction is equal to nothing but adding 2's complement to the some other number అనమాట. 2 minus 1, then it is equivalent to adding 2's complement number of -1 to the number 2 అనమాట. సో ఇక్కడ అదే చేస్తాం. సో ఒక స్ట్రింగ్ ఇక్కడ చూడండి ABCC అని ఉంది. దీంట్లో చూడండి ఏ ఎన్ని టైమ్స్ వచ్చింది? ఈవెన్ టైమ్స్ వచ్చింది. సో నేను డైరెక్ట్ పెట్టేస్తున్నా. ఈవెన్ అంటే 0, B ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. ఈవెన్ అంటే 0, C ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. 2 అంటే ఈవెన్ అంటే 0 డైరెక్ట్. సో ఇది ఫైనల్ బిట్ వెక్టర్. ఇప్పుడు ఈ బిట్ వెక్టర్కి నేను ఏం చేస్తున్నా చూడండి. దీని నుంచి నేను -1 సబ్ట్రాక్ట్ చేస్తున్నా, అంటే 1 సబ్ట్రాక్ట్ చేస్తున్నా. -1 చేయడం అంటే ఏంది? దాని 2's కాంప్లిమెంట్ని దీనికి యాడ్ చేయడమేగా. సో దట్స్ వాట్ ఐ డిడ్. దిస్ ఈస్ ద 2's కాంప్లిమెంట్ హియర్ అండ్ దిస్ ఈస్ ద బిట్ వెక్టర్ వి హ్యాడ్. సో దిస్ రిప్రజెంట్స్ -1. సో చెప్పిన కదా, సబ్ట్రాక్షన్ ఈస్ నథింగ్ బట్ యాడింగ్ 2's కాంప్లిమెంట్. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. 0 + 1 ఏమవుతుంది? 1 అవుతుంది. 0 + 1 ఏమవుతుంది? 1 అవుతుంది. 0 + 1 ఏమవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకు సంథింగ్ ఏదో వచ్చింది. అండ్ దీన్ని మళ్ళీ అదే బిట్ వెక్టర్తో యాడ్ చేయండి. బిట్ వైజ్ యాడ్ చేయండి. చేస్తే ఏమొస్తుంది? 1 and 0 0. ఈ సేమ్ బిట్ వెక్టర్ హియర్ 1 and 0 0, 1 and 0 0, 1 and 0 0. సో అట్లా 0 అయిపోయింది. బాగుంది, ఠీక్ హే. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. దీంట్లో ఏ ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది, ఈవెన్. సో డైరెక్ట్ 0. B ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. సో 0 రిప్రజెంట్స్ ఈవెన్ కాబట్టి 0 B ప్లేస్లో. అండ్ C ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైం వచ్చింది. 1 అనేది ఆడ్ కాబట్టి 1 రిప్రజెంట్స్ ఆడ్ కాబట్టి C ప్లేస్లో 1. దిస్ ఈజ్ ద ఫైనల్ బిట్ వెక్టర్, అంటే ఫైనల్ స్విచెస్ పొజిషన్ హియర్. నౌ నేనేం చెప్పిన? దీని నుంచి -1 చేయండి అని చెప్పిన. -1 నథింగ్ బట్ యాడింగ్ ఇట్స్ 2's కాంప్లిమెంట్ కదా. సో -1 ఈజ్ ఈక్వల్ టు దిస్ థింగ్ అండ్ వీఆర్ జస్ట్ యాడింగ్ టు దట్ బిట్ వెక్టర్. ఓకే, దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 0 and 1ని యాడ్ చేస్తే 1 వస్తుంది. 0 and 1ని యాడ్ చేస్తే 1 వస్తుంది. 1 and 1ని యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే 2 కాదు, దిస్ ఈస్ బైనరీ. సో 1 0 అవుతుంది. సో ఇక్కడ 0 అనేది సమ్, ఈ 1 అనేది క్యారీ, అంటే ఎక్స్ట్రా క్యారీ అన్నట్టు. మనకి జనరల్లీ 9 + 1 చేస్తే 10 ఎట్లా వస్తుందో, ఈ 1 ఎట్లా క్యారీ ఇక్కడ కూడా అంతే. ఈ 1 0లో ఈ 1 అనే క్యారీ. మనం వీఆర్ నాట్ బాదర్డ్ విత్ దిస్ క్యారీ హియర్. లెట్స్ టేక్ ఓన్లీ దిస్ 3 థింగ్స్. నౌ ఈ వచ్చిన రిజల్ట్ని మళ్ళీ అదే బిట్ వెక్టార్కి యాడ్ చేయమన్నా, బిట్ వైజ్ యాడ్. సో ఇక్కడ బిట్ వైజ్ యాడ్ చేస్తే ఏమొచ్చిందో చూడండి. 1 and 0 0, 1 and 0 0, 0 and 1 0. మళ్ళీ 0 వచ్చింది. 0 0 0. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రింగ్ చూడండి. ఇందులో C ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 టైం వచ్చింది. 1 అంటే ఆడ్. సో ఆడ్ నెంబర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 1 ఇట్ సెల్ఫ్. సో C ప్లేస్లో 1 వస్తుంది. A ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. 3 ఈజ్ ఆడ్. సో ఆడ్ నెంబర్ని రిప్రజెంట్ చేయాలంటే 1. సో డైరెక్ట్ 1. అంటే బేసికల్లీ స్విచ్ని 3 టైమ్స్ టాగుల్ చేయడం. స్విచ్ని 3 టైమ్స్ టాగుల్ చేస్తే అది ఆన్ పొజిషన్లోకి వస్తుంది కదా. సో దట్స్ వాట్. అండ్ B ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. సో 2 టైమ్స్ టాగుల్ చేస్తే స్విచ్ ఆఫ్ పొజిషన్ వస్తుంది కాబట్టి 0 అనమాట. సో దిస్ ఈస్ ద ఫైనల్ బిట్ వెక్టర్ వి గెట్ వెన్ వీ డూ ఆల్ దోస్ టాగులింగ్ థింగ్స్. నౌ సి, ఇప్పుడు దీనికి ఏం చేయాలి? -1 చేయాలి. సో -1 ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ ఇట్స్ 2's కాంప్లిమెంట్. ఓకే, సో దీని 2's కాంప్లిమెంట్ ఇది.
దీన్ని దానికి యాడ్ చేస్తే ఏమొస్తుంది 1 + 1 చేస్తే దాని సమ్ 0 వస్తుంది, క్యారీ 1 వస్తుంది పక్కకి. 1 + 1 చేస్తే మళ్ళీ 0 అండ్ క్యారీ వస్తుంది. ఇప్పుడు చూడండి 1 + 1 చేస్తే 0 వస్తుంది అండ్ క్యారీ వస్తుంది. ఆ క్యారీ పక్కకు వచ్చేస్తుంది అండ్ సమ్ 0 ఉంది. బట్ దీని నెత్తి మీద ఇంకో తలకాయ ఉంది, అంటే ఇంకో క్యారీ ఉంది 1. దాన్ని ఈ సమ్కి మళ్ళీ యాడ్ చేయాలి. సో ఈ టోటల్ 1 + 1 + 1 చేస్తే ఏమవుతుందంటే మనకు 1 వస్తుంది. ఈ 1 అనేది సమ్ అవుతుంది. ఇది ఎక్స్ట్రా ఈ 1 ఉంది కదా, ఇది క్యారీ అవుతుంది. సో వీఆర్ నాట్ బాదర్డ్ విత్ ద క్యారీ హియర్, వీఆర్ జస్ట్ బాదర్డ్ విత్ ద సమ్. సో చూడండి ఇది. ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్కి ఈ బిట్ వెక్టార్ ఉందిగా, మళ్ళీ ఈ సేమ్ నెంబర్ని యాడ్ చేయమని చెప్పిన, బిట్ వైజ్ యాడ్. 0 and 1, 0, 0 and 0, 0, 1 and 1, 1. సో ఫైనల్ వి గాట్ సంథింగ్ అదర్ దెన్ 0 హియర్. ఇదే మనకి మ్యాజిక్ అనమాట. దీని మ్యాజిక్ బిట్ ఆపరేషన్స్ మ్యాజిక్. ఒకవేళ ఓన్లీ 1 or less than 1 స్విచ్చెస్ ఆన్లో ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇందులో చూడండి ఈ బిట్ వెక్టార్లో ఈ స్విచ్ ఇందులో ఓన్లీ 1 టైమే వచ్చింది 1, అండ్ ఇందులో చూస్తే అసలు 1 లేదు. ఇట్లాంటి కండిషన్స్లో ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తే మనకి రిజల్ట్ 0 వస్తుంది. 0 0 0. అండ్ ఇందులో చూడండి 2 స్విచ్చెస్ ఆన్లో ఉన్నాయి, అంటే 2 టైమ్స్ వచ్చింది 1. ఇట్లాంటి కండిషన్స్లో ఈ ఆపరేషన్స్ అన్నీ చేస్తే మనకి గ్రేటర్ దెన్ 0 వాల్యూ వస్తుంది. గాట్ ఇట్ రైట్? సో దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ బిట్ ఆపరేషన్స్ హియర్. ఇప్పుడు ఇదే లాజిక్ని యూజ్ చేసి మనం ఆల్గరిథం బిల్డ్ చేస్తాం. సో మనం నేర్చుకున్న ఇదంతా చెత్త అంతా తీసుకుపోయి లాజిక్లో పెడతాం. సో గైస్ ఒకసారి ఆల్గరిథం చూస్తే పట్టపట్ట చూద్దాం. ఈ ఆల్గరిథం బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ దానికి నేమ్ ఇది ఇచ్చేసిన, అండ్ ఇట్ టేక్స్ ఇన్పుట్ స్ట్రింగ్. అర్రే బదులు ఇంటీజర్ వాడుతుంది ఇక్కడ, అండ్ ఇనిషియల్గా 0 ఉంటుంది. అండ్ స్ట్రింగ్ లెఫ్ట్ నుంచి రైట్కి రీడ్ చేస్తున్నా ఈ ఫర్ లూప్తోని. అండ్ ఇక్కడ చూడండి ఈ వాల్యూ అంటే ఏంది, ఆ ఇంటి బిట్ వెక్టార్లో ఆ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేసే పర్టికులర్ ఇండెక్స్ కదా. సో ఇండెక్స్ రావాలంటే ఆస్కీ వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ మైనస్ ఆస్కీ వాల్యూ ఆఫ్ ఏ చేస్తే మనకు ఆ ఇండెక్స్ వస్తుంది. సో ఆ ఇండెక్స్ని నేను వాల్యూ అంటున్నా. అండ్ దిస్ వాల్యూ షుడ్ లై బిట్వీన్ 0 and 26, ఎందుకంటే వీఆర్ డిస్కార్డింగ్ స్పెషల్ క్యారెక్టర్స్. ఇదంతా నేను లాస్ట్ వీడియోలో చెప్పిన. అండ్ ఈ గో టు అంటే ఏంది, 1 లెఫ్ట్ షిఫ్టెడ్ బై దట్ వాల్యూ. ఇది చేస్తే మనకి ఏమొస్తుంది, ఆ పర్టికులర్ బిట్ వెక్టార్లో ఆ పర్టికులర్ పొజిషన్ దాకా వెళ్ళనీకి, అంటే వీఆర్ యూజింగ్ 1 టు గో టు దట్ పర్టికులర్ పొజిషన్ విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ ద క్యారెక్టర్. సో ఈ గో టుని అండ్ బిట్ వెక్టార్ని యాడ్ చేస్తే మనం ఇందాక చూసినాం కదా, బిట్ వెక్టార్లో ఆ పర్టికులర్ పొజిషన్లో 0 ఉండి, అండ్ ఈ గో టు అంటే జనరల్లీ 1 కదా. సో సంథింగ్ లైక్ ఇట్లా ఉందనుకోండి, అండ్ ఇది సి అనుకోండి, BABCD. సో ఇట్లుంది. ఇనిషియల్లీ 1 లెఫ్ట్ షిఫ్ట్ బై 2 కదా, ఈ వాల్యూ 2 వస్తుంది ఇక్కడ. దీన్ని చేస్తే ఈ 1 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ రెండింటికి యాడ్ చేస్తే ఏమొస్తుంది, మనకి 0 వస్తుంది. 1 and 0, 0 వస్తుంది. అట్లా మిగతా ఏం డిస్టర్బ్ కావు, అట్లనే ఉంటాయి. 0 and 0, 0, 0 and 0, 0, 0 and 0, 0. ఇప్పుడు 1 and 0 వేస్తే 0 వస్తుంది. సో 0 వచ్చింది అనుకోండి, ఆటోమేటికల్లీ ఇక్కడ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డైరెక్ట్ ఆర్ చేయమని చెప్పిన. దట్స్ వాట్ ఐ సెట్ ఇన్ ద పాస్ట్, ఒక 5 minutes బ్యాక్ అదే చెప్పుకుంటా కదా. సో డైరెక్ట్ ఆర్ చేయడం అంటే ఒకవేళ 0 ఉంటే, స్విచ్ ఆఫ్ ఉంటే ఆన్ చేయరా బాబు అని చెప్తున్నా విత్ బిట్ వైజ్ ఆర్. అదే ఒకవేళ ఇది 0 రాలేదనుకోండి, ఇక్కడ 1 ఉందని అర్థం కాదా. 1 ఉన్నప్పుడు ఏం చేయమని చెప్పిన, ఈ మొత్తం గో టు వాల్యూని నెగేట్ చేయమని చెప్పిన, అండ్ దాన్ని బిట్ వైజ్ అండ్ విత్ బిట్ వెక్టర్ అని చెప్పిన. సో అట్లా దిస్ హోల్ థింగ్ రిప్రజెంట్స్ టాగ్లింగ్ అనమాట. అట్లా మొత్తం ఆ బిట్ వెక్టర్ అంతా మొత్తం ఆన్ ఆఫ్ అయిపోయి మొత్తం లాస్ట్కి మనకు ఒక బిట్ వెక్టర్ వాల్యూ వస్తుంది కదా. ఈ వాల్యూలో ఎన్ని వన్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయనీకి నేను దీన్ని మొత్తాన్ని చెక్ వన్స్ అనే ఒక ఫంక్షన్కి పంపించిన. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది ఇక్కడ చూడండి. యాక్చువల్ ఫంక్షన్ రాయని అవసరం లేదు, బట్ జస్ట్ ఒక క్లారిటీ కోసం పెట్టిన. మీరు ఏం చేయొచ్చు అంటే జనరల్లీ ఇదంతా కూడా వేరే ఫంక్షన్లో రాయొచ్చు మీరంతా, టు మెయింటైన్ ద మెయింటైనబిలిటీ. లీవ్ ఇట్, అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ చూడండి ఈ చెక్ వన్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇది కూడా బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏం వాల్యూ రిటర్న్ చేస్తుంది చూడండి. మీకు ఏమని చెప్పిన, బిట్ వెక్టార్ తీసుకోండి, దాని నుంచి వెళ్ళి -1 చేయమని చెప్పిన. దిస్ -1 అంటే ఏం చెప్పిన, ఈజ్ నథింగ్ బట్ 2's కాంప్లిమెంట్ అడిషన్ అని చెప్పిన. అండ్ ఆ 2's కాంప్లిమెంట్ అడిషన్ విత్ దిస్ బిట్ వెక్టార్ చేసి మనకు రిజల్ట్ వస్తుందని చెప్పిన కదా. ఆ రిజల్ట్ని మళ్ళీ బిట్ వెక్టార్తోనే బిట్ వైజ్ యాడ్ చేయమని చెప్పిన. అండ్ ఈ బిట్ వైజ్ యాడ్ చేస్తే ఒకవేళ 0 వచ్చింది అనుకోండి, అది పర్ముటేషన్ ఆఫ్ పాలిండ్రోమ్. ఆర్ సమ్ అదర్ ఏదైనా వాల్యూ వచ్చింది అనుకోండి అపార్ట్ ఫ్రమ్ 0, దట్ ఈస్ నాట్ ఏ పర్ముటేషన్ ఆఫ్ పాలిండ్రోమ్. సో అదే ఈ కండిషన్ అనమాట. ఇదంతా వేస్తే 0 వచ్చింది అనుకోండి, 0 = 0 అనుకోండి, అప్పుడు ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒకవేళ సమ్ అదర్ వాల్యూ వచ్చింది అనుకోండి, సమ్ అదర్ ఎక్స్ వాల్యూ అదర్ దెన్ 0, అప్పుడు not = 0 అయిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయిపోయి రిటర్న్ ఫాల్స్ అయిపోతుంది. అండ్ ఆన్ ద హోల్
ఇక్కడ ఏమైతే రిజల్ట్ వచ్చిందో అదే మనకి ఇది రిటర్న్ చేస్తుంది డైరెక్ట్. సో అదన్నమాట కథ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ అర్థమైంది. నేను ఇది చేయడానికి కొంచెం జనరల్ పెట్టే ఎఫర్ట్ కంటే ఎక్కువనే పెట్టాను ఎఫర్ట్. అండ్ ఐ వాంటెడ్ యూ పీపుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఇఫ్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ అండ్ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఒక్కరు నేర్చుకుంటే బాగుండదు కదా, లేకపోతే లావ్ అయిపోతారు. share it with your friends and don't forget to subscribe. I will catch you with the next question in the next video.